Hi, this is Dinesh Gangasani. Welcome to my channel. Think about this. కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల తీసుకున్నటువంటి ఒక నిర్ణయం ఏదైతే ఉందో అది రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుందండి. ఇంతకీ ఆ నిర్ణయం ఏంటంటే హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్ సిస్టమ్ అంటే హిట్ అంటారండి. మరి ఈ సిస్టమ్ ప్రకారము మొత్తంగా 9,292 ఎకరాల ఇండస్ట్రియల్ ఏరియా సంబంధించిన ల్యాండ్ ఏదైతే ఉందో హైదరాబాద్లో దాన్ని మొత్తంగా 30% అమౌంట్కి పెద్ద పెద్ద బడా పారిశ్రామికవేత్తలకు లేదా ఇతర వ్యక్తులకు బడా ప్రముఖులకి అంటకట్టే ప్రయత్నం చేస్తున్నారని, దీనివల్ల మొత్తంగా ఇందులో 5 లక్షల కోట్ల పైచిలకు స్కామ్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయన్నట్టుగా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలనమైన ఆరోపణలు చేశారండి. ఏది ఏమైనా హైదరాబాద్లో ఇంత మొత్తంలో ఉన్నటువంటి ల్యాండ్ బ్యాంక్ని కాపాడాల్సినటువంటి ప్రభుత్వము మరి అంత ల్యాండ్ని అక్కువ రేటుకి బడా ప్రముఖులకి హ్యాండ్ ఓవర్ చేసేసి వాళ్ళకి అమ్మేసి ఇంతలా కుంభకోణానికి పాల్పడుతుంటే మరి బీజేపీ కావచ్చు, ఇటు సిపిఎం పార్టీలు కావచ్చు, మరి ఎందుకు ప్రశ్నించట్లేదని నేను వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నాను. అదేవిధంగా ఇప్పుడు మీరు 9,292 ఎకరాలకు సంబంధించి ఏదైతే హిల్ట్ పాలసీ తీసుకొచ్చారో దీనివల్ల ఖజానాకు జరుగుతున్నటువంటి నష్టం కొన్ని లక్షల కోట్లు అవగాక మరి లక్షల కోట్ల రూపాయలు ఎవరి చేతిలోకి పోతున్నాయి? మరి వీటిలో మీకు మరి వాళ్లకు అంటే దోచుకునే వాళ్ళ మధ్యలో జరిగినటువంటి ఒప్పందం ఏంటిది? మరి అందరు కలిసి దోచుకుంటున్నటువంటి అమౌంట్ నిజంగా కేటీఆర్ గారు అంటున్నట్టుగా 5 లక్షల కోట్ల రూపాయల. మరి మీరు ఎందుకు సమాధానం చెప్పట్లేదు? అంతేగాని ఈ జీవో విడుదల కాకముందే ఎవరైతే లీక్ చేశారో వాళ్ళపైన దర్యాప్తు చేస్తామని అడ్డగోలు మాటలు మాట్లాడడం కాదండి. మీరు ఏదైతే చేస్తున్నారనుకుంటున్నారో ఈ జీవో ప్రకారం అది దాంట్లో దాగున్నటువంటి వాస్తవాలు ఏంటి? మరి కేటీఆర్ ఆరోపించినట్టుగా ఇందులో జరుగుతున్నటువంటి అవినీతికి సంబంధించినటువంటి మాటలకు సంబంధించి మరి మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు? అసలు అంత ల్యాండ్ని మరి ప్రభుత్వ అవసరాల కోసం ఉపయోగించుకుంటే కాదా? మరి ఇప్పుడు అంత ల్యాండ్ని మీరు తీసుకొని బడా ప్రముఖులకు హ్యాండ్ ఓవర్ చేసి తక్కువ రేటుకి మరి ఇక్కడ ఉన్నటువంటి కంపెనీలన్నీ తీసేస్తే ఈ కంపెనీల మీద ఆధారపడి ఇక్కడ లక్షల మంది బతుకుతున్నారు. మరి వాళ్ళకి ఉపాధి అవకాశాలు ఎలా అండి? మీరు ఈ ల్యాండ్ని ఏకో సిస్టమ్ ఇండస్ట్రియల్ పెట్టేటట్టు ఎంకరేజ్ చేయండి. కాలుష్య రహితం ఉన్న వాటి మీద చర్యలు తీసుకోండి, వాటిని తరలించండి ఓవరాల్కి అవుట్ సైడ్గా. అంతే తప్పించి ఇక్కడ ఉన్నటువంటి ఇంత ల్యాండ్ని మీరు అక్వ రేట్కి ఎవరికో అంటగట్టేసి మొత్తంగా మీరు ఒక భారీ అవినీతికి తెరలేపారనేది మాత్రం స్పష్టంగా కనబడుతుందండి. ఇంకా దీనికి సంబంధించినటువంటి ప్రతి విషయం కూడా రాష్ట్ర ప్రజలు తెలుసుకొని ఇటు గవర్నమెంట్కి అగేనెస్ట్గా పోరాడాలని మరి ఆ ల్యాండ్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి నేను భావిస్తున్నాను. అంతేకాదండి, మరి ఇంత ల్యాండ్లో అవసరం ఉంటే పేదవాళ్ళకి ఉపయోగపడలేదని చేయండి. అంతేగాని అంత అక్వ రేటుకి అంటే మార్కెట్ రేటులో కూడా మీరు 30% రేటుకి వాళ్ళకి అంటగట్టాలని ఎందుకు ప్రయత్నం చేస్తున్నారు? ఇది మోసం కాదా? మరి ఈ మోసం పైన మనం ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉందండి. ఇట్లు దినేష్ గంగసాని.